హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వారు ఎంప్లాయీస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అలాగే ఈసారి కూడా మా గురించి ఆలోచిస్తూ 3F ఆయిల్ ఫార్మ్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, అదేనండి 3F ఆయిల్ ఫార్మ్ ఫ్యామిలీ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఎలా ఉందో తెలుసా అండి? నిజంగా మనం తిరునాళ్ళకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. మీరు చూస్తున్న ఈ ప్లేస్ మా ఫంక్షన్ కి పార్కింగ్ ప్లేస్. చూస్తారా? నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మామిడి తోటలో ఈ ఫంక్షన్ అని పెట్టమనడం జరిగిందండి. నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు లోనకి వెళ్ళి ఫంక్షన్ యొక్క అడవిడి మొత్తం చూద్దాం. ఒక ఫెస్టివల్ అన్న ఫీలింగ్ అయితే మాకైతే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వావ్! ఇప్పుడైతే మనం ఫంక్షన్ లోనకి అయితే వెళ్తున్నామండి. ఎంట్రన్స్ లోనే మనకి వెల్కమ్ ఆర్చ్ అన్నది కనబడుతుంది కదండి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందండి. మనకి ఎంట్రన్స్ లోనే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారండి. ఇదిగోని చూస్తారండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు కుటుంబంలో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మొత్తం అందరూ ఇక్కడి నుంచే చూసుకుంటూ వెల్కమ్ చెబుతూ, అలాగే ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అదేనండి షష్ట్లు ఇస్తారు కదా బోర్లు, అవి కూడా ఇక్కడ పిల్లలందరికీ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనము వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో చూద్దాం. అండ్ మన తీర్థంలో చూస్తాం కదా రకరకాల గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి, అలాగే పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఎన్నో గేమ్స్ ఉంటాయి కదా. అలాంటి గేమ్స్ అన్ని ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. అన్ని ఫ్రీనండు. ఇక్కడైతే ఒక అన్నయ్య ఆడుతున్నాడు, గన్ షూట్ చేస్తున్నాడు. అన్న కొడతాడా కొట్టడా అని చూద్దాం ఒకసారి. అన్న చూద్దాం. అన్నయ్య గమ్మును కొట్టనియా, ప్లీజ్ అన్నయ్య గమ్మును కొట్టనియా. ఓ కొట్టాడండి, సాధించాడు. అన్న కొట్టాడు, మామూలుగా కొట్టలేదుగా. ఇదిగోండి మనం ఎన్ని కావాలంటే అలాగా ఆడుకోవడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వారు చాలా చక్కగా ఇచ్చి ఉన్నారు. చక్కగా ఉన్నారు కదా అని అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ పెద్దవాళ్ళకి కాదండి, చిన్నవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి. వావ్! పిల్లలు భలే జంప్ చేస్తున్నారుగా, చక్కగా ఎగురుతున్నారు. మామూలుగా లేదు. ఆడండి, ఆడండి, ఆడండి. తగ్గేదిలే, ఎవ్వరు తగ్గడం లేదు. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. అమ్మో! పక్కన గోరింటాకు కూడా వేస్తున్నారు. అలాగే మనం చిన్న పిల్లలకి చాలా సరదాగా ఎంచుకుంటూ ఉంటారు కదండి. బా మేనేజ్మెంట్ వారు ఎంత చక్కగా మన గురించి ఆలోచించారండి. ఓహో! అబ్బబ్బబ్బా! ఈ పిల్లలకి ఇదైతే జారుడు బిళ్ళ కింద ఉండి తెగ జారేస్తారు, ఎక్కుతారు, పడిపోతారు. అబ్బబ్బా! చాలా చక్కగా ఉంటారండి. ఈ గేమ్స్ అనేవి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండీ. ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ రింగ్ గేమ్ అండి. ఈ రింగ్ గేమ్ అందరికి తెలిసిందే కదండీ. మనం ఈ రింగ్ తీసుకొని వేస్తూ ఉంటే మనకి ఏదైతే వస్తదో అది మనకైతే ఇచ్చేస్తున్నారండి. అబ్బా! ఎంత చక్కగా ఉందానండి. మనమైతే చెస్ట్‌లోకి ఎళ్లి డబ్బులు పెట్టుకొని మనం ఆడాలి. కానీ ఇక్కడ ఫ్రీ. అంతా ఫ్రీ. చవక చవక అంతా చవకే. ఇప్పుడు బాయ్స్ అందరికి ఇష్టమైన గేమ్ అయితే ఇప్పుడు ఆడుందని నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు ఈ గేమ్ అన్నది. ఒకసారి మీరే చూడండి. ఈ గేమ్స్‌లో ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అన్నది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్‌లో ఇక్కడ గేమ్స్ అన్నది జరుగుతున్నాయండి. చాలా 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 ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది ఎవరంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే 200% ఎంజాయ్ చేస్తున్నాను. అంత చక్కగా ఈ గేమ్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చూడండి ఎంత బలంగా లాగుతున్నారో. అన్న లాగండి, లాగండి మీరే గెలవాలి, మీరే గెలవాలి. అయ్య బాబోయ్! ఆ టీపున కూడా చాలా గట్టి టీమ్ ఉందండి. అమ్మో! ఈళ్ళ లాగేసేలాగా ఉన్నారుగా. అయ్య బాబోయ్! ఈళ్ళ కసి మామూలుగా లేదు. లాగేస్తారేంటి ఈళ్ళు? అయ్య బాబోయ్! లాగేత్తన్నారు, 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 లాగేత్తన్నారు. అమ్మో! ఈళ్ళ గట్టిగా లాగేసేలాగా ఉన్నారండో. చివరికి ఈళ్ళే గెలిచేసారండో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈళ్ళే గెలిచేత్తన్నారండి. కొంచెమే గ్యాప్ ఉంది. అయ్య బాబోయ్! అన్నిటికి చాలా కష్టపడుతున్నాడు. ఈ అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. కనీసం గెలుస్తాడేమో అని చాలా ఎంజాయ్ చేసాం గానండి. చివరిగా అయితే అపోజిట్ టీమ్ అయితే నెగ్గేసారండి. అయ్యో! అన్న పడిపోయావు. అయ్యో! అయ్యో!
ఓకే. పర్లేదులెండి. అందరు సరదాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ బాయ్సే కాదండి, మేము కూడా తగ్గేదేలే అన్నట్టుగా లేడీస్ కూడా సూపర్‌గా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండీ! ఇప్పుడు వీళ్ళ గేమ్ అండి. ఇప్పుడు వీళ్ళైతే వాడుతున్నారు. ఎలా ఆడుతున్నారో ఏంటో ఒకసారి మీరే చూడండి. ఇక్కడైతే లెమన్ స్పూన్ గేమ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుందండి. చాలా స్పీడ్‌గా ఆడుతున్నారు. చాలా చురుకుగా ఇలా చాలా స్పీడ్‌గా ఎళ్తున్నారు. వావ్! అయ్య బాబోయ్! ముందు నాకు చెప్పాలి చాలు. ఓకే, ఒక సినిమా పేరు చెప్పారు, ఆయన మోనో యాక్షన్ గారు చెప్తారు, మేడం గారు చెప్తారు, చూడాలి. మీకు ఒక 10 minutes, ఒక 5 minutes ఓన్లీ, ప్లీజ్ గో. మీరో పేరే ఉండే చెప్తా కదా, మీరో పేరే ఉండే. నో, ఇంకో ఇంకా ఉంది, ఇంకో టూ ఛాన్సెస్, 3 ఛాన్సెస్ చెప్పాలి. ఓన్లీ మోనో యాక్షన్ ఓన్లీ. శ్రీనివాస్, the time is very less. No, second is over, third చెప్పాలి. థర్డ్ చెప్పాలి. నో ఓకే, మిస్ అయ్యారు మూడు కూడా. ఈయన మీకు ఎప్పుడు కూడా రోజా కొనేవ్వలేదు, అందుకే మీరు చెప్పలేదు. ఆయన చెప్పాల్సింది రోజా. సారీ శ్రీనివాస్, నెక్స్ట్ గేమ్ లో వద్దు. కానీ నెక్స్ట్ మీకు ఒక 10 పక్కోళ్ళ కప్పులో పెట్టకండి, ఎవరి వైఫ్ కప్పులో వాళ్ళే పెట్టండి. మీకు టైం ఉంటుంది. ఆ టైం లోపల ఎవరైతే నెంబర్ ఆఫ్ ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్స్. అలాగే విన్నర్ సెకండ్ కూడా. రెడీ, 1 2 3 స్టార్ట్. పరిగెట్టవచ్చు, కింద పడిపోకూడదు కప్పులో. మిస్టర్ పుట్ట శ్రీనివాస్, ప్లీజ్ కౌంట్. మిసెస్ శ్రీనివాస్ 8, నెక్స్ట్ సాయి గోపాల్ 9, నెక్స్ట్ థర్డ్ శ్రీనివాస్ 9. ఓకే, నెక్స్ట్ దుర్గారావు. దుర్గారావు అందరికీ, కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఫ్యామిలీ అరేంజ్ చేసి అందరికీ కలిసి చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, రెడీ, 1 2 3
మురళి గారు రావాలి, పరిగెత్తండి గారు. రావాలి మురళి గారు. మురళి గారు రావాలి. ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సీను పి సీను ఎఫ్ సీను. నెక్స్ట్ 9 ఎవరు? వై సురేష్. 8 ఎవరు పేరు? కిషోర్. మేడం గారంతా 6 మేడం మీరు 10 పెడతా ఉన్నారు, 6 పెట్టారు. పనిష్మెంట్ అవ్వాలి సార్. మురళి గారు పనిష్మెంట్ అండి సార్. ఇప్పుడు జిఆర్కే గారు మురళి గారు ఇప్పుడు ఒక స్టెప్ వేస్తారు ఇక్కడ. ఓకే. ఫస్ట్ గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి అందరి పార్టిసిపేషన్ కి. ప్లీజ్ క్లాప్స్ కొట్టండి సార్. కౌంటింగ్ చెప్తలేదు. థ్యాంక్ యూ సార్. ఎవరో గెలుస్తారండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సార్. ఇప్పుడు బాబురాజ్ విన్నర్ 7. బాబురాజ్ విన్నర్. ఇప్పుడు ప్రేక్షకులు కోరిక రెడీ 1 2 3 స్టార్ట్ అయింది. ఎంకరేజ్మెంట్ ఏమైంది? ఇక్కడ డొనేషన్ జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ ఏమైంది? క్లాస్ లేదు. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కపుల్స్ మీకు కూడా వస్తారని. జాన్గిరావు 7 8 7 గంగేశ్వరరావు 7 సార్. ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది కదా. అన్న డాన్స్ చేస్తున్నాడు. అన్న వెయ్యి డాన్స్ అయ్యి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మేము ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాము. అందరం ఫ్రెష్ అయ్యి భోజనానికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఎంత చాలా సేపు అయింది కదా గేమ్స్ ఆడి. మధ్యాహ్నం వరకు అండి ఫుల్గా ఆడుకున్నాం కదండి, ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. భోజనం చేసిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఈ విధంగా మాకు కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే సింగర్స్ని తీసుకొచ్చి చాలా చక్కగా పాడారండి. నెక్స్ట్ లెవెల్లో పాడారు. ఆ పాటలు పాడుతుంటే మా వాళ్ళు డ్యాన్సులు వేశారు, నెక్స్ట్ లెవెల్ డ్యాన్సులు వేశారు. ఒకసారి ఇప్పుడు మీరే చూడండి, మా వాళ్ళు ఎంజాయ్ చేశారు, సూపర్ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఒకసారి. ఈరోజు ఈ కుటుంబోత్సవంకి ఈ క్షణం ఇలా జరుపుకోవడానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, ఎలా ఉన్నాం, మన కంపెనీ ఏంటి అనే దగ్గర నుంచి మొదలు పెడతా. సో నేనంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి, నా పేరు హనుమాన్ అండి. హ్యూమన్ రిసోర్స్ కింద పనిచేస్తున్నాను. హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ చేస్తాను, ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాను. సో
3F ఆయిల్ పామ్ అనే ఈ సంస్థ గురించి ముందుగా మొదలు పెట్టాలి అంటే 1962లో 3F ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థతో మనది మొదలైంది. బాలకృష్ణ గోయంకా గారు వాళ్ళు స్టార్ట్ చేసిన 1962లో స్టార్ట్ చేసిన ఒక సంస్థ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనము 2010లో 3F ఆయిల్ పామ్ కింద డీమెర్జ్ అయి ఒక సెపరేట్ ఎంటిటీగా ఫామ్ చేయడం జరిగింది. మనకి ఈ లొకేషన్కి మనం వచ్చినట్లయితే ఎర్నగూడెంతో స్టార్ట్ అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ద్వారకా తిరుమల దగ్గర ఉన్న అయ్యవరంలో 6 ప్లాంట్స్ వస్తున్నాయి. మనకి తెలిసే ఉంటుంది కదా అందరికీ. సిపిఓ రిఫైనరీ ఫస్ట్ టైం మనకి ఇప్పటివరకు క్రూడ్ ప్రాసెసింగ్ ఆయిల్లో ఉన్న మన సంస్థ ఏదైతే ఉందో రేపు మనం రిఫైనరీ పెట్టి మన ఓన్ ప్రొడక్ట్ మార్కెట్లోకి రాబోవడం జరగబోతుంది. Of course, మాకు ఆల్వేస్ మెంటర్స్ కింద విజయప్రసాద్ గారు, రామకృష్ణ గారు విత్ us ఆల్వేస్. సో వీళ్ళందరి ఇదితో తర్వాత మీ అందరి సహకారంతో ఈరోజు మనం ఈ కుటుంబోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్ అంతా పిల్లమనేని ఋషి కేశరావు గారిదండి. ఇదిగోండి వారి దంపతులండి. మా మేనేజ్మెంట్ వారికి ఈ ప్లేస్ని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. వారి కోసం ఈ చిన్న సమ్మానం అనేది జరిగించారు మా మేనేజ్మెంట్ వారు. 3F కుటుంబ సభ్యులు అందరూ చాలా చక్కగా డ్యాన్స్ అయితే వేశారు. ఇప్పుడు చూడండి, చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు చాలా చక్కగా వేశారు. నెక్స్ట్ లెవెల్ వేశారు. ఇప్పుడు ఒకసారి మీ అందరూ డ్యాన్స్లో అందరూ ఇప్పుడు చూద్దాం. క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్ బోర్డ్ అలాగా చాలా గేమ్స్ అన్నది మాకు కండక్ట్ చేయడం జరిగింది. అందులో విన్ అయిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ వాలీబాల్ అయితే నగ్గిన వాళ్ళు. అలాగే ప్రతి ఒక్క గేమ్ అనేది చాలా మంది నగ్గి ఉన్నారు. వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి మంచి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది మా మేనేజ్మెంట్ వారు. మా కోసం ఎంతో చక్కగా ఆలోచించి ఈ ఫంక్షన్ పెట్టి ఉన్నారండి. నెక్స్ట్ లెవెల్లో జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి కూడా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ నా కుర్రోళ్ళు అని పాట పాడారండి. అయ్యో బాబు, మా కుర్రోళ్ళు ఎంజాయ్ చేశారండి. చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్లో ఏ ఎనర్జీతో ఉన్నారో ఎండింగ్లో కూడా అదే ఎనర్జీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అబ్బాబ్బా మామూలుగా మాటల్లో చెప్పలేదు. మీరు చూస్తున్నారు కదండి. మీకు ఏమనిపించిందో, మా ఫంక్షన్ అన్నది ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి. మా 3F ఆయిల్ ఫామ్ మేనేజ్మెంట్ వారు మా గురించి చక్కగా ఆలోచించి ఇలాగే మరెన్నో ఫంక్షన్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ విధంగా ఎప్పుడూ మనం ఇలాగే జరుపుకుంటూ ఎల్లవెల్ల ఇలా మనం సంతోషంగా ఉండాలి. అసలు ఈ కార్యక్రమానికి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఫస్ట్ ఈ ప్లేస్ మనకి ఈ విధంగా జరుపుకోవడానికి ఋషికేశ్వరరావు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు మన మేనేజ్మెంట్కి ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే మనందరికీ కారణం మన మేనేజ్మెంట్, మన కంపెనీ. మనం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మనం చేసుకోవాలి, మరింత గొప్పగా చేసుకోవాలి.
మరింత వృద్ధిలోకి వెళ్ళాలంటే మనం అందరం కలిసి మన కంపెనీని మనతో పాటు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తాము. అలా చేసుకుంటామని చెప్పి మాటిస్తూ మన హ్యూమన్ రిసోర్స్ టీంకి కూడా వాళ్ళ తరఫున నేను కూడా హామీ ఇస్తున్నాను. ఇది చాలా ఈరోజు నిజంగా అసలు నేను కూడా అనుకుంటా ఉన్నాను ఎలా జరుగుతుంది ఏంటి, ఈ పార్టిసిపేషన్ చూసి, ఈ ఎంతూసియాజం చూసి, ఈ ఫైర్ చూసి, పుష్పాటు ఆ స్పీడ్ అందరూ ఓకే. వెల్ డన్ టీమ్. 3F ఆయిల్ ఫామ్ మేనేజ్మెంట్ వారు ఈ ఫంక్షన్ అనేది చాలా అద్భుతంగా జరిపించారు. ఒక షష్ఠి లాగా, ఒక తీర్థం లాగా, ఒక పండగలా జరిగింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో